ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా విజయోత్సవ ర్యాలీలు జరిపిన కవ్వింపు చర్యలకు పాల్పడిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు డీఎస్పీ రాజశేఖర్ రాజు. ఇప్పటి వరకు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు. కౌంటింగ్ ప్రక్రియను కూడా శాంతి భద్రతల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగిస్తామంటున్న డీఎస్పీ రాజశేఖర్ రాజుతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని చోట్ల మాత్రం ఉద్రిక్తత పరిస్థితుల నడుమ కూడా పోలింగ్ అయితే కొనసాగుతుంది. మరోవైపు పోలింగ్ అదేవిధంగా కౌంటింగ్ సంబంధించి పూర్తయ్యేంత వరకు కూడా పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాలకు సంబంధించి ఇవి కూడా ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో ఆ సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు ఫోర్స్ను కూడా దింపుతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే బందోబస్తు సంబంధించి మనతో మాట్లాడడానికి డీఎస్పీ రాజశేఖర్ రాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? ఈ తిప్పర్తి మండలానికి సంబంధించి ఇది పర్టికులర్గా తిప్పర్తి మండల్ హెడ్ క్వార్టర్ అనేది మేజర్ గ్రామ పంచాయతీ. ఇది దీంట్లో ఇప్పటి వరకు పూర్తి స్థాయిగా ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఈ ఎలక్షన్ శాంతియుతంగా జరగటానికి జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా దానికి అనుగుణంగా పర్ఫెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఇష్యూ కూడా జరగలేదు. ఆల్టర్నేట్గా 4000కి పైన ఓట్లున్నాయి. ఇక్కడ ఈ మొత్తం తిప్పర్తి మండలాన్ని అంతా కూడా 9 రూట్స్లో డివైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సిఐలు ఎస్ఐలు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు అబ్సల్యూట్ పీస్ఫుల్ ఎలక్షన్, ఇక్కడ ఎటువంటి ఇష్యూ కూడా లేదు. పోలింగ్ ప్రక్రియ ముగింపు ఒక ఎత్తు అయితే కౌంటింగ్ కూడా చాలా కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే కౌంటింగ్ తర్వాత కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉంటారు. విజయోత్సవ ర్యాలీల సందర్భంగా ఘర్షణలు తలెత్తుతూ ఉంటాయి. ఆ నేపథ్యంలో ఎటువంటి బందోబస్తు ఉంది కొనసాగుతుంది? ఇప్పుడు మనకందరికీ తెలిసిన విషయమే, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో ఈ పోలింగ్ పూర్తి కావడంతో ఇమీడియట్గా కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. మేము కౌంటింగ్కి సంబంధించి కూడా ఒక సపరేట్ బందోబస్తు ప్లాన్ తోటి ఉన్నాము. కౌంటింగ్ క్రమంలో కూడా ఎటువంటి సంఘటన జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు కొనసాగుతుంది. కౌంటింగే కాదు, కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ అనౌన్స్ అయ్యాక కూడా విలేజెస్లో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో రిజర్వ్ ఫోర్స్ తోటి మా ఫోర్స్ తోటి బందోబస్తు వేసుకోవడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ గారు స్వయంగా అన్ని కూడా విజిట్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా అందరు ఆఫీసర్స్ సెలెక్ట్గా ఉన్నారు. తిప్పర్తి మండలంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం మేము ఇవ్వము. క్యాండిడేట్స్ అందరూ కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని కోరుకుంటాం. సార్, మీరు చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నారు, ఎల్లమ్మగూడెం ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం అయితే ఎల్లమ్మగూడెంలో ఇటు పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది? అక్కడ ఏమైనా ఇష్యూ జరిగాయి? ఏమైనా మీ దృష్టికి ఏమైనా వచ్చాయి? ఇప్పుడు ఎల్లమ్మగూడానికి సంబంధించి మార్నింగ్ లోకల్ సిఐ గారు మేము అందరం విజిట్ చేయడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో శాంతియుతంగా ఎలక్షన్ జరుగుతూ ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేదు. అక్కడ కూడా అందాజా ఒక 800 ఓట్స్ వరకు ఉన్నాయి. అక్కడ ఎలక్షన్ తొందరలోనే అయిపోతుందని కోరుకుంటున్నాం. కౌంటింగ్ ప్రక్రియలో కూడా కౌంటింగ్ క్రమంలో కూడా ఎటువంటి సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎక్కడైతే క్రిటికల్ ప్లేస్లు ఉన్నాయో ఆ ప్లేస్ల వద్ద కూడా అదనపు ఫోర్స్ను దింపామని కూడా చెప్తా ఉన్నారు. కౌంటింగ్ సంబంధించి ముగిసేంత వరకు కూడా, కౌంటింగ్ ముగిసిన తర్వాత కవ్వింపు చర్యలు అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలు జరిగే నేపథ్యంలో కూడా గొడవలు జరుగుతాయి. కాబట్టి అక్కడ కూడా ఎటువంటి గొడవలు జరగకుండా కూడా అదనపు ఫోర్స్ను దింపామని కూడా పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. మరోవైపు మనం చూస్తూ ఉన్నాం, ఓటర్ల చైతన్యం కూడా కనబడతా ఉంది. 90 ఏళ్ల వృద్ధులు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే వచ్చే ఎన్నికల వరకు కూడా తాము ఉండము అనేటువంటి ఉద్దేశంతో కూడా ఇటు ఓటింగ్ని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా ఇలా పోలింగ్ కేంద్రాలకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ప్రతి ఓటు అంటే గ్రామాల్లో చాలా గ్రామాల్లో కూడా టగ్ ఆఫ్ వార్, అంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఓటు ఇక్కడ కీలకం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించిన ఓటర్లు ఇతర ప్రాంతాల్లో ఉన్నవారిని కూడా ఇక్కడికి రప్పించి మరీ ఓటు హక్కు వినియోగించుకునేలా ఇటు అభ్యర్థులు చర్యలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐ న్యూస్, నల్గొండ.